ఆమె మాట్లాడే విధానం, ఆమె చేసే పనులు ఇవన్నీ మేము ఆరంభం నుంచే చెప్తున్నాము. ఇది సరిలేదు సరిలేదని. ఏ రోజు మమ్మల్ని ఆమె గౌరవించకుండా వాళ్ళ అన్నదమ్ముల మాటలేని గ్రూపులు తయారు చేసి సర్వనాశనం అయిపోయింది. సర్వనాశనం అయిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాలేదు ఏదోకి. ఇంకా కూడా ఏదేదో మాట్లాడుతారు, తెలివి తక్కువ మాట్లాడుతున్నది. ఎదవులకు పుట్టిన వాళ్ళే ఎదవులుగా ఉంటారు. ఆ ఎదవులే ఎదవతనంగా మాట్లాడుతుంటారు. మమ్మల్ని వచ్చి ఎదవులు అంటే ఎట్లా? ముందు ఆమెను ప్రూవ్ చేసుకోమని. ఎవరు కానీ కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ ఇంత పచ్చిగా నేను చేదరిస్తే 40,000 మెజార్టీకి అధికారంగా ఇంకా కూడా మనిషి మారకుండా తన మనస్తత్వాన్ని మార్చుకోకుండా ఇప్పుడు కూడా విజయపురం మండలంలో రాజకీయం చేస్తుంది, నిండు మండలంలో రాజకీయం చేస్తుంది, పడమాలపేటలో పోయి వ్యవసాయం పెట్టి అక్కడ వీగి పోగొట్టుకుంటుంది. పుత్తూరు మున్సిపాలిటీ కూడా మన ఏదో క్యాన్సిలేట్ ఏర్పడ్డాము. అన్ని పోయినాయి. ఇప్పుడు ఏం ప్రయోజనం? 2 సార్లు ఎమ్మెల్యే ఉంటే ఏం ప్రయోజనం? ఏం చేసేట్టు కాన్స్టిట్యూన్సీకి ప్రజలు ఇది కాదు. ప్రజలకు ఉండే కేంద్ర భావాలు కానీ ఈ మీద పెట్టుకున్న అమ్మాయి అంతా ఉండి చేసినా కదా. ఇక్కడ వెనుక ఇల్లు అమ్ముకొని ఎక్కడైనా సెటిల్ అయిపోయింది. చెన్నై అది వెళ్ళిపోయింది. అదే మీకు కరెక్ట్. రాజకీయాలు ఏదో పార్టీ పార్టీలో మంచి వ్యక్తులకి సీట్ ఇచ్చిందని చెప్పి నమ్మి మీకోసం పనిచేయడం 5 సంవత్సరాలు అందరినీ గుర్తు చేయడం, పార్టీలు గుర్తు చేయడం, ప్రజలు గుర్తు చేయడం, అక్కడ లీడర్లు గుర్తు చేయడం, ఎవరు సొంతంగా పెట్టుకోవడం. నువ్వు పెట్టుకోవడంతా నువ్వు ఊది పిల్లకాయలు నీ అన్నదమ్ములు వాళ్ళ పిల్లకాయలు పెట్టుకోవడం, ఓటాలు ఎక్కడ సంపాదిస్తుంది. వాటికి అంతా ఆడుతుంది మమ్మల్ని తరిగి ఇదే నువ్వు చేసిన రాజకీయం. నేనేం చేసావు? దగ్గర కాసిన ఒక్కటి చెప్పు, అలా చేసిందని చెప్పి నువ్వు ఆ మాట్లాడదు. ఈ బతుకంతా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎట్లా ఆదరించావు కనీసం యువకులు బీయింగ్ ఇది కూడా లేదు. ఎందుకంటే జంతువులు చేసిన విశ్వాసం ఉంటాయి మా దగ్గర. ఇక్కడ ఎవరికంతా పనిచేసేమో ఈరోజు అసలు ప్రజలు మమ్మల్ని చెల్లిస్తారు. ఏమన్నా ఇక్కడ ఎవరు పోయి ఓట్లు అయిపోయింది, ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇంకా మాట్లాడతాను, ఇంకా రెట్టాను నా బయటికి. ఎందుకు ఇదే రాజకీయం? పార్టీ నీకు సీట్ ఇస్తే మిమ్మల్ని నమ్ముకొని ఆ పార్టీ నమ్ముకొని మేము ప్రజలు పనిచేస్తే అందరినీ గట్టేటప్పుడు ఇంకా ఏం చేయాలనుకుంటాం? దగ్గర కలిసి ఖాళీ తెలియ మా బస్సులు ఖాళీ వెళ్ళిపోతాడు. ఆయన ప్రజలు బాగుపడతాయి. ప్రతిదీ రాజకీయం, ప్రతిదీ దోచుకుంటే. ఈరోజు విజయపురం మండలంలో ప్రజలు ఎంపీ చేసిన తర్వాత ప్రజలు అసంతోషంతో ఉంటారు. ఈ రోజు న్యాయం జరిగింది మా మండలానికి. ఏది నువ్వు రాజకీయం చేసింది? ఇదే రాజకీయం. ఇట్లే కాకుండా ఉంటే ప్రజలు కాదు, ఏం కాదు తెలియదు. ప్రజలే దీనికంటే హీనంగా మేము మాట్లాడాలి. మాకు ఆ భాష రాదు, ఆ చేష్టం మాకు రావు. జాగ్రత్త. 2014 మున్సిపల్ ఎలక్షన్ లో నగిరిలో ఆమె టీడీపీ వాళ్ళని కౌన్సిలర్ తీసుకొచ్చి ఓటు వేయించుకుందో లేదా? అదేవిధంగా మొన్న ప్రెస్ మీట్కి అరగంట ముందు జనరల్ ఎలక్షన్ లో మా భాస్కర్ ఆపోజిట్ గా టీడీపీ ఎంపీటీసీని ఎంపీపీగా నిలబెట్టిందా లేదా? అప్పుడు ఎవరు తరగట్టించుకున్నారు? ఎవరు సంసారం చేస్తున్నారు? ఆమె ఒక దగ్గర సంసారం చేస్తే ఆమె తాగట్టించు మాట్లాడుతున్నామని మాట్లాడేటప్పుడు ఆ భాష, మనం సభ్య సమాజంలో ఉన్నాం అనే ఇంగిత జ్ఞానంలో లేకుండా ఇలాగ మాట్లాడితే నాన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆమెకైతే
తగిన శాస్త్రీయ జరుగుతుంది ప్రజలైతే డిసైడెడ్. Please subscribe to Leo News for more videos.